This is Dr. Giri, consultant nephrologist and renal transplant physician, జెమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఈరోజు మనం కిడ్నీస్ ఫెయిల్ అయిన తర్వాత మనకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, హిమోడయాలిసిస్. ఇందులో డయాలిసిస్ మెషిన్ పేషెంట్ బ్లడ్ని క్లీన్ చేస్తుంది. 95% మంది ఇండియాలో ఈ హెచ్డి ఆప్షన్ని ఎంచుకుంటున్నారు. నెంబర్ 2, పెరిటోనియల్ డయాలిసిస్, సింపుల్గా పీడీ. దీని యొక్క ప్రధాన ఉపయోగం ఏంటంటే పేషెంట్ ఇంటి దగ్గరే ఉండి తనకు తానే డయాలిసిస్ చేసుకోవచ్చు. ఇందులో పొట్టలో ట్యూబ్ లేదా క్యాథెటర్ వేసి దాని ద్వారా ఒక 2 లీటర్ల సెలైన్ని పంపించి 4 గంటల తర్వాత తీయడం జరుగుతుంది. ఇది ఇండియాలో 5% కన్నా తక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు. కానీ కొన్ని దేశాలు లైక్ హాంకాంగ్, మెక్సికో, థాయిలాండ్, ఆస్ట్రేలియా చాలామంది పీడీని ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ నెంబర్ 3, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అన్నిటికన్నా హీమోడయాలిసిస్ కన్నా పెరిటోనియల్ డయాలిసిస్ కన్నా బెస్ట్ ఆప్షన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. థ్యాంక్ యూ.